బ్యాగ్ చేసుకునేది మీరు ఫోటో రైల్వే స్టాఫ్ మీద ప్రభువుల సేవా సమితి ఉంది. ప్రభువుల సేవా సమితి సభ్యులు మీరు అంటే ఈ సంఘంలో ఉన్నామని. ప్రభువుల సేవ అంటే మనం సేవాభావంతో చేసే పనులు మనం సభ్యులుగా ఉన్నాము అనే ఉద్దేశంతో మనం పేరు ప్రకటించుకోవడం జరిగింది. అంటే భోజనం తెలియజేయడం ఇతరులకు, అంటే దేవుని సేవ చేయడము, దైవ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఇతరులకు తెలపడము వలన ఏమవుతుంది అంటే దేవుని సేవ అవుతుంది, దేవుని పని అవుతుంది. మనము జ్ఞానాన్ని తెలుసుకోవడము, దాన్ని సాధించుకోవడము ఏమవుతుంది, మన పని అవుతుంది. దేవుని పని ఏది, మన పని ఏదంటే రెండు రకాలు ఉంటాయి అన్నమాట. మన పని ఒకటి ఉంది, దేవుని పని ఒకటి ఉంది. ఉదయం చేసినప్పుడు మన పని చేస్తున్నామా దేవుని పని చేస్తున్నామా అని ఆలోచన చేసుకోండి. మీరేం చెప్పినాను, ఇంతకుముందు చెప్పినాను. ఇంతకుముందు సంవత్సరం క్రితమే పద్ధతి చెప్పినాను. ఓ డైరీ పెట్టుకోండి చెప్పినాను, ఓ పుస్తకం పెట్టుకోండి, ఏదైనా కానీ పుస్తకం పెట్టుకొని డేట్ వేసుకోండి. దాని మీద డేట్ వేసుకుని ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పండుకునేంత వరకు నేను దేవుని పని చేసినానా, ఎంత పని చేసినా దేవుని పని, నా పని చేసినానా, నా పని ఎంతవరకు చేసినాను. అంటే చేస్తే దేవుని పని చేయాలా లేకపోతే నీ పని చేయాలా. ఈ రెండు మెలకులు అంటే ఇంద్రియమా ఉంటాయి. రెండు నిద్రలో అంటే ఏ పని సంబంధం లేదు. అది ఈ రకంగా ఏ పని చేసినామని మీరు డైరీ రాసుకోండి. నీ పని చేయడానికి అవసరం లేదు. నువ్వు దేవుని పని ఏం చేసినావో నువ్వు రాసుకో. ఒక రోజుకి ఎంత చేసినావు, నెలకి ఎంత చేసినావు, సంవత్సరానికి ఎంత చేసినావు, నీ అంతా నువ్వు గుర్తింపు చేసి చూసుకోవడానికి పనికి వస్తుందని చెప్పారు. కానీ అటువంటి డైరీ ఎవరు రాసుకోవడం లేదు. ఎవరు రాసుకున్నారే దొరకు సభ్యులు వాళ్ళు చెప్పినారు. మన జ్ఞాపకం ఉందా లేదు కూడా మీకు ఉందా? మళ్ళీ రాసుకున్నారా చెప్పు. రాసుకోలేదు. అదే మనం ఏదో మేము భక్తులు మేము జ్ఞానం అనే పద్ధతిలో ఇటుకొచ్చి మేము జ్ఞానం వింటున్నాము అనేదే ఉంది. కానీ మనం తెలుసుకొని ఆచరణ చేయాలనే పద్ధతి లేదు చాలా మందికి. ఆచరణ చేస్తే ఎట్లుంటుంది, చేయకపోతే ఎట్లుంటుంది ముందు చెప్పినప్పుడు చేస్తే మీ జీవితానికి మంచిది అన్నమాట. నువ్వు అంటే భగవద్గీతలో భక్తి యోగంలో శ్లోకం చెప్తారు అన్నమాట. నాకు అంటే యోగం చేసేటువంటి బలం లేదు నా శరీరానికి, ఆ అలవాటు నాకు రావడం లేదు, ఇటు కర్మయోగం రావడం లేదు, అటు జ్ఞానయోగం రావడం లేదు అని నువ్వు చింతించని పని లేదు. నువ్వు దానికి అసమర్థులు అయితే నువ్వు చేయలేకపోతే ఒక పని చెప్పినాడు. అది ఇంకో పని చెప్తా చూపినాడు. నా పని చెయ్యి అని చెప్పాడు ఆయన. అభ్యాసం అసమర్థోపి అంటే నువ్వు అభ్యాసం చేయడంలో అసమర్థుడైతే మదర్థమపి కర్మ అని కుర్వాన్ సిద్ధి మహోప్యసి అని మదర్థమపి కర్మ అని నా కోసం నువ్వు పని చేయలేడు. దేవుని కోసం, దేవుని కోసం అంటే నువ్వు యోగం చేస్తానని చేసుకో, నాకు తెలుసుకునే. అటువంటి ఒకవేళ వీలు కాని పక్షంలో నీకు చేత కాకపోతే నా కోసం పని చెయ్యని మీరు కూడా చెప్పడం జరిగింది. నా కోసం పని అంటే ఆయన పని, నీ కోసం చేసుకుంటే నీ పని. నువ్వు ఏ పని చేస్తున్నావు, నువ్వు లెక్కకరం వేసుకుంటే నువ్వు దేవుని పని చేస్తున్నావా నీ పని చేస్తున్నావా. స్వామిని ప్రశ్నించాడు ఆయన. అదే జపమాన చేతికిచ్చి జపించుకో మంచిది, దేవుని స్మరణ చేసుకో అని చెప్తే వాళ్ళు ఏమో చేసుకుంటాంటారు. అవన్నీ చెప్తే బాగుండదు. సరే నువ్వు ఏం చేస్తావు, నువ్వు వేళ అని చెప్పినావు స్మరణ చేసుకునేప్పుడు ఏం చేయలేదు అంటే నేను దేవుని పని చేస్తానని అన్నాడు. అది నువ్వు చెప్పించుకుంటున్నావు. నువ్వు చెప్పించుకునే దేనికోసము నీకు ముక్తి రావాలని. అది దేవుని పని ఎట్లయితుంది? అది దేవుని పని వ్యవసాయం, నీ పని నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. నేను ముక్తి పొందాలనే ఉద్దేశంతో నువ్వు చేసుకుంటున్నావు. అది దేవుని పని కాదు, నీ పనే. దేవుని పని అంటూ సపరేట్ ఉంటుంది. దేవుని పని ఏమి అంటే ఆయన భూమి మీద గోసలకు వచ్చాడు, ఏం పని చేసేదానికి వచ్చినాడు ఆయన. అది దేవుని పని. ఆయన ఏం పని చేసినాడు వచ్చి ఆయన తన ధర్మాలను ఇతరులు తెలియజేసినాడు. అది దేవుని పని. అట్లా మనము ఆయన చేసిన పని అంటే ఆయన ధర్మాలు మనం తెలుసుకుని దాని ఇతరులు వెళ్తేమవుతుంది, ఆయన పని మనం చేసినట్లయితుంది, అంటే దేవుని పని చేసినట్లయితుంది.
అని మేము ఇంతకుముందు చెప్పినాను. మీరు జ్ఞానం తెలుసుకొని ఇతరులకు తెలియజేయండి అని. మీరు తెలుసుకునేదే చాలా కష్టంగా తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత ఏదో ఒకటి మంచి పని చేయండి అని చెప్పాం. అసలు ఏం చేస్తారా, మీరు దృష్టికి రావాలంటే ఒకటి చెప్తే బాగుండదు. మీరు తీసుకునేదంటే మీ అర్థంలో రాసి పెట్టుకోండి అని చెప్పినాను. ఆయన కూడా ఎవరు తర్వాత నేను చెప్పిన ఇతరుల కంటే ఏమి లేరు. మీ ఇంట్లో వాళ్ళకి వినగలుగుతారు కదా, అంత భయం ఉంటుందో, అది ఉంటుందో, ఏంటో లేదు కదా, ప్రేమ ఉంటుందో, భక్తి ఉంటుందో, ఎట్లుంటుందో ఏమో కానీ చెప్పిన మాట మీద అభిమానం ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళని వినగలుగుతారు. వాళ్ళకన్నా జ్ఞానం చెప్పండి అని చెప్పాను. సాధ్యంలో ఉంటుంది లేదు. ఇంకా వీళ్ళు చేసుకొని మీరు ఏడా కాకుండా వాళ్ళని కూడా పట్టుకొచ్చి ఇన్నగత చేయండి అని చెప్పినాం. వాళ్ళు కూడా ఇన్నగతగా చేయండి అని చెప్పినాం. ఇలా కొన్ని సందర్భాల్లోనే సభ్యులు మాత్రం ప్రవేశం అక్కడ రాసాము. కానీ కొన్ని సందర్భాల్లోనే సభ్యులకు ప్రవేశం మిగతా సభ్యులు ఉన్నారు. ఇక్కడ సభ్యుల కాలాలు కూడా ఇతరులు కూడా ఉన్నారు. అందరికి జ్ఞానం చెప్పడం లేదా చెప్తున్నాం. కొన్ని సందర్భాల్లో మాత్రం సభ్యులకు మాత్రమే ప్రవేశం అని చెప్పింటారు. ఎందుకంటే వీళ్ళని అడిగితే వీళ్ళు ఎంతవరకు గౌరవం ఉందని ఇతరులు తెలుస్తాయని ఆ గౌరవం పోగొట్టడానికి ఎట్లేదు వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సి మరి వస్తుంది. అందువల్ల అప్పుడు సభ్యులకు మాత్రమే ప్రవేశం అని చెప్పింటాం. ఓకేగా మీకు తర్వాత ఇక్కడైనా జ్ఞానం చెబితే సభ్యులు కాలంలో దగ్గర ఉన్నా కానీ వాళ్ళు మీరు జ్ఞానం చెప్పండి చెప్పినాం. ఇది మన జ్ఞానం ఎవరు చెప్పొద్దండి, మన దగ్గర పెట్టుకోవాలా, ఏం చెప్పకూడదు. వాళ్ళ మీద ప్రమాణం చేయని చెప్పించుకుంటూ ఉన్నారు కొంతమంది. వాళ్ళ మీద ప్రమాణం చేసుకుని ఏమి చెప్పకూడదు ఉన్నారు. అట్లా లేదు. ఇక్కడ చెప్పిన జ్ఞానం ఎవరికైనా చెప్పచ్చు, చెప్పని కూడా చెప్పినాం. అట్లా కాకుండా మీరు ఇంకో కొంతమందిని పిలుచుకొని వచ్చి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకొని వచ్చి వినయానికి అవకాశం కల్పించని కూడా చెప్పాను. అంటే చెడిపోతాను వాళ్ళని చెడిపోవాలా అనే ఉద్దేశం మీకుంటే మీరు చెడిపోతారు ఖచ్చితంగా. నేను అనుకుంటాను ఇది మేమంటే చెడిపోతాము వాళ్ళని చెడిపోవాలి అని అనుకుంటే నేను తప్పనిసరి మీ మాట ప్రకారం మీరే చెడిపోవాల్సి పని వస్తుంది. లేదు మా అంతా జ్ఞానం తెలుసుకుని బాగుపడుతున్నాము, ఇతరులు కూడా బాగు చేస్తాము అని అనుకుంటే మీరు బాగుపడతారు, ఇతరులు బాగు చేసేటది. అటువంటి పద్ధతి మీలో చాలా మందిలో ఉంది. మీరు జ్ఞానం తెలుసుకునేదానికి కొంత అవకాశం ఉంది, తర్వాత ఇతరులు కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంది. మీరు ఇతరులు కూడా ఎందుకు తెలుసుకుని కూడా చేస్తున్నారు అంటే వాళ్ళకి శ్రద్ధ లేదు. వాళ్ళ శ్రద్ధ మీరు కల్పించాలా, మీకు తెలుసు కదా దీని విలువ ఎంత అని. మీ విలువ ఎంత అని తెలిసినప్పుడు ఇతరులకు కూడా దాని విలువ తెలియజేసి వాళ్ళ శ్రద్ధను కల్పించే బాధ్యత మీకు అన్నమాట. అదేగా అట్లా లేకుండా ఇతరులకు పట్టించుకోకుండా, అంటే పట్టించుకోవాలి కాదు, ఈ జ్ఞానాన్ని బయటికి ప్రచారం చేయడానికి అవకాశం ఉండే కానీ అటు అవకాశాన్ని మనం వినియోగించుకోకుండా పోతే అది మంచి పద్ధతి కాదు అని శాస్త్రులు చెప్పాం. అది ఇప్పుడుంటైనా మళ్ళా నేను జ్ఞాపకం చేసి ఏమంటే అంటే నా పని కాదు, మీ పని. అది నేనేం చెప్తున్నా అంటే పుస్తకం పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, చిన్న నోట్బుక్ అయినా పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి, డేట్ అయింది దాంట్లో. సాయంకాలం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు నేను ఏం చేశాను, నా పని చేసినానా దేవుని పని చేసినానా 2 కాలమ్స్ తీసుకోండి. దాంట్లో అంటే 2 పట్టీలు, ఒక పట్టీలో నీ పని ఎంత ఉందో పట్టీలో దేవుని పని ఎంత రాసుకోండి. కనీసం ఎంతసేపు చేసినా దేవుని పని నీకు తెలుస్తుంది. అదేగా అట్లా టోటల్ గా నెల చూసుకోండి, 2 రోజులు దేవుని పని చేసి 2 గంటలు చేసినా అదన్నా తింటే పోవాలి. కాబట్టి మీరు ఎంత చేసినామనేటువంటిది ఎవరైనా లెక్కచారం అంటే తింటే లెక్కచారం లేదు. చేసినాము అనేది ఏమైనా ఉంటాయి కదా, మీ పని చేసుకొని దేవుని పని చెప్తాడు. దాన్ని చెప్తాడు జపం చేసుకుని దేవుని పని అని. అసలు మీ పని చేసుకొని ఈ దేవుని పని అని చెప్పేది కూడా ఉంది. అంటే దేవుని పని కాదు, అదేగా అది మీ పని అవుతుంది. దేవుని పని ఎంతమంది చేసినాము అనేది మీరు గమనించుకోండి అని చాలా చెప్పాను. సరే, అది మొదటి చెప్పే విషయం. అంటే మీకు మిమ్మల్ని అంటే సక్రమైన మార్గంలో నడుచుకోమని చెప్పేదే కానీ అది జ్ఞానమే కాదు. తెలుసుకుంటే ఇది కూడా జ్ఞానమే. అది మీకు మొదలింపు అనుకోండి. ఇది అలాగా ఇప్పుడు మన జ్ఞానాన్ని గురించి ఏం చెప్పుకోవాలి మనము అంటే జ్ఞానాన్ని గురించి చెప్పుకోవాలి మనం. దేవుడు గీత అని చెప్పినాడు. గీత అంటే గీతే. మనం ఎక్కడ గీసిన గీతే, మనం గీసిన గీతే, ఇంకోటి గీసిన గీతే. దేవుడు ఏం చేసినాడంటే ఒక గీత గీసాడు మనకు, హద్దు అని. గీత అంటే హద్దు. నీ జ్ఞానం ఏ హద్దులో ఉండాలంటే నా హద్దులో ఉండాలని, అదానే దేవుని గీత అంటాం, భగవద్ గీత అంటాం. ఎవరి హద్దులో ఉండాలా?
ఆ భగవంతుని అద్దులో ఉండాలి. భగవంతుడు చేయి చెప్పినాడు దాని అద్దులో ఉండాలన్నమాట. దాన్ని భగవద్గీత అంటాం. అదేగా భగవంతుడు చివరి శ్లోకం వరకు ఈ లైన్ లోపల ఉండేది చెప్పినాడు. ఈ లైన్ లోపల ఉండే విషయాలే చెప్పినాడు అనమాట. ఎవరా భగవంతుడు చెప్పినది. మనం కూడా ఈ లైన్ కు లోపల ఉండే విషయాలే మనం చెప్పుకోవాలా శాస్త్రం చెప్తున్నాము. మరి ఈ లైన్ లోపల ఉండే విషయాలే అంటే మనం చెప్పుకునే లైన్ లోపల ఉందా లేదా అనుకుంటే నేను గమనించి చెప్పాలా, ఇది చిన్నప్పుడు రాలేదు. ఇప్పుడు మన ఈ లైన్ లోపల ఉండాలంటే శరీరమే కదా. ఇదంతా మనం ఈ అత్యంత ఏమంటాము శరీరము అంటాం. ఆ భగవంతుడు చెప్పిన శరీరంలో ఉండే విషయాలే చెప్పాడు. సరే, ఈ అద్దులో మనకు కన్ను అనేది ఒకటి ఉంది. చాలా శరీరంలో భాగాల గురించి చాలా సార్లు చెప్పుకుంటాం. ప్రత్యేకించి కన్ను అనే దాని గురించి కనుట అంటే చూపుట అని. కన్ను అంటే కన్ను అనే పదం నుంచి కన్ను అనే పదం వచ్చింది అంట. కన్ను అంటే చూపుట అని, దృష్టి అదే చూపు అని. అదేగా కన్ను వేరు చూపు వేరు. అదేగా చూసేది కాబట్టి దీన్ని కన్ను అంటాం. అదేనా చూసేదంతా ఏంది, కనిపించేంత ఏమిటి దృష్టి. కనిపించేదంతా ఏది కనిపించాలి అదే ప్రకృతికి సంబంధించిన విషయమే కనిపిస్తుంది కానీ, ప్రకృతికి సంబంధించిన దృశ్యమే కనిపిస్తుంది కానీ వేరేది ఏమాత్రం కనిపించడానికి అవకాశం లేదు. వేరేదంటే ప్రకృతి ఉండేది ఒకటి ఉంది, ప్రకృతి మినహా ఏముంది దేవుడు లాగనమాట. సరేగా ఈ దృష్టికి దేవుడు ఎప్పుడూ కనిపించడు. కనిపించేదంతా ప్రకృతే. ఆ ప్రకృతి అయితే ఎన్ని భాగాలు ఉన్నాయంటే 5 భాగాలు ఉంది. ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. మనకు కనిపించేంత భూమి కనిపిస్తా ఉంది. ఇంకా ఎక్కడన్నా నీళ్ళు కనిపిస్తా ఉంది. అదే భూమి, నీళ్ళు కనిపిస్తాయి. ఇంకా ఎక్కడన్నా కొన్ని చోట్ల అగ్ని వాతం కనిపిస్తా ఉంది. అదేదా ఇలా రెండు కనపడవు. గాలి ఉన్నట్టు తెలుస్తుంది కానీ అది కనపడదు. చర్మాకి కనిపిస్తుంది స్పర్శ, అది కూడా అంటే అదేదా కంటికి కనపడవు, చర్మానికి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కంటికి కనిపించేది ఏమంటే ప్రకృతి వస్తువులే అనమాట. అగ్ని గాని, నీరు గాని, భూమి గాని ఇవన్నీ కంటికి కనిపించేటివే. అంటే ఇప్పుడు మనం అగ్ని కాదు, భూమి కాదు, నీళ్లు కాదు అనొచ్చు. అంటే దాంతో తయారైనది నీ శరీరం కూడా. అదేదా ఇది కూడా ధాతు అంటే ఇనుము. ఇనుము ఖనిజం అంటే భూమిలో వచ్చేది. భూమితో సమానమే ఇనుము ముక్క. ప్లాస్టిక్ ముక్క భూమితో సమానమే. అలాగే ఉంటే శరీరము గాని, శరీరం తర్వాత ఉండే వస్తువులు గాని ఏవైనా గాని ప్రకృతితో తయారయ్యేవి అన్ని అవే కనిపిస్తాయి కంటికి. కాబట్టి దాన్ని కన్ను అంటున్నాం, చూపు కనిపించేంత. మనం ఇంతకుముందు కూడా అంటే కొంతమంది మాత్రం వినగలిగినారు. నేను బెంగళూరులో హైదరాబాద్ లో చెప్తున్నాను దీని గురించి, కన్నుల గురించి. ఈ కంటికి కనిపించేంత ప్రకృతి దృశ్యమే గాని పరమాత్మ కనిపించడు అని. దీన్ని ఏమంటామంటే దీన్ని కన్ను పాప అన్నారు. పాప అంటే స్త్రీ అని అర్థం. అదే మనం భగవద్గీత జ్ఞానరీత్యా ప్రకృతి పురుషుడు అని 2 చెప్పినారు. ప్రకృతి అంటే స్త్రీతత్వం అని, పురుషుడు అంటే పురుషతత్వం అని, అంటే మగవాడు. అంటే దేవుడిని పురుషునిగా పోల్చి ప్రకృతిని స్త్రీగా పోల్చినాం. ఈ కనిపించేదంతా స్త్రీతత్వమే అనమాట, ప్రకృతిత్వమే. కాబట్టి దాన్ని ఏం చెప్పినామంటే పాప అన్నాం. పాపోడు అని లేదు. పాపోడు పాప అంటే స్త్రీ అని, పాపోడు అంటే పురుషుడు అని అంటాం. పాపాని కన్ను పాప అని ఎందుకు అంటున్నారు అంటే, పాపాని ఎందుకు పేరు పెట్టినారు ప్రత్యేకించి పెద్దలు అంటే, కనిపించేంత ప్రకృతి సంబంధించిందే కాబట్టి, స్త్రీ సంబంధించిందే కాబట్టి దానికి స్త్రీ గుర్తుగా ఉండేటువంటి పాప అని పేరు పెట్టారు అన్నమాట అని ఇంతకుముందు చెప్పినాము. అందరికీ తెలియదు, అందరికి తెలియకుండా ఇప్పుడు మీరు పోయేదానికి అవకాశం ఉంది. అంటే చెప్పినది 2 తూర్లు చెప్పాలంటే నాకు ఆసక్తి ఉండదు. గంట సేపు చెప్పిన విషయము మీరు మీకు 2-3 నిమిషాలు చెప్పాల్సుకుని వచ్చింది. నేను 9 చాలా చెప్పినాను. 1 తూరు చెప్తే గొప్పగా చెప్తాము, 2వ తూరు చెప్పిన విషయాన్ని చెప్పను. మళ్ళా తిరిగి చెప్తే కొత్త విషయాన్ని చెప్పాలి. అట్లా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు జరుగుతుంది. ఎప్పుడు చెప్పినా కొత్త విషయం ఉంటుంది కానీ
చెప్పిన విషయం చెప్పే ఉండదు కాబట్టి దాని అంటే మీరు వినలేదు కాబట్టి దాని గురించి నేను పూర్తిగా చెప్పాల్సి వచ్చింది. అందువల్ల దీంట్లో భగవద్గీతలో కూడా ఈ ప్రకృతి కళ్ళకు నేను కనిపించను, అంటే నా దృష్టి కనిపించదు. భగవంతుడు నేను పరమాత్మ యొక్క దేవుడు కనిపించడు. పరమాత్మ అనే గానీ దేవుడు అన్నా గానీ రెండు ఒకటి పదాలు కదా, దేవుడు కనిపించడు. కనిపించేత ప్రకృతి కాబట్టి దానికి అనుపాపం అంటాము. ఈ దృష్టి లేకుండా చేసి వేద దృష్టి ఇస్తాను నీకు అని చెప్పాడు. దాన్ని జ్ఞాన దృష్టి అని చెప్పాడు. ఆ దృష్టికి నేను కనిపిస్తాను, అది నీకు ఉండేది కాదు, నా వల్ల నేనే ఇస్తాను, దానివల్ల చూడు అని చెప్పి ఆయన ఆ జ్ఞాన దృష్టి ఇచ్చి ఆయనకు చూసినట్టుగా చేసినాడు. అంటే పరమాత్మ ఏమిటి అని తెలిసినట్టు చేసినాడు అనమాట. అది ప్రపంచంలో నిరూపణాత్మకంగా జరిగిన సంఘటన కానీ ఎవరికి ఎటువంటి వారికి బతికినటువంటి మనిషికి ఎవరికి తెలియదు అని నేను చెప్పాను. అర్థమయ్యా, ఇది బతికిన మనిషి కాకుండా చేసి ఇది అంటే ప్రపంచంలో ఉండే దృశ్యాలు ఆయన కనిపించుకోకుండా చేసి అప్పుడు కనిపించేటట్టు చేసినటువంటి పద్ధతి ఇది విశ్వరూప సందర్శన ఇవ్వడం జరిగినది. అంటే ఈ ప్రకృతి కళ్ళకి నేను కనిపించను అని చెప్పాడు. అంటే కన్ను ప్రకృతి తయారైంది, దాని ప్రకృతి కన్ను అని చెప్పాడు. దానివల్ల ఆ ప్రకృతి కన్నా మనం కన్ను పాప అంటున్నాం. ఓకేదా, రెండు వేదానికి సంబంధించినవి, అంటే స్త్రీ తత్వాన్ని తెలియజేసేటువంటివి, అంటే ప్రపంచ సంబంధమైన విషయాలు తెలియజేసేది. కన్ను అంటే ప్రపంచ సంబంధ విషయం తెలియజేసేది అని ఎందుకని చెప్పారు. చెయ్యి ఉంది, ఇవన్నీ ఉన్నాయి మనకు, శరీర భయాలు ఉన్నాయి, ఇవన్నీ ప్రకృతితో తయారయ్యేటివే. కానీ దీంట్లో కూడా జ్ఞానం సంబంధించిన అర్థాలు ఉన్నాయని చెప్పారు. హస్తాల గురించి చాలా గొప్పగా చెప్తున్నాం. హస్తాల గురించి పూర్తి తెలిస్తే మొత్తం విశేషమైన జ్ఞానం తెలుస్తుంది, చాలా గొప్ప జ్ఞానం తెలుస్తుంది. దీంతో ప్రకృతి పురుషుడు అంతా కలుగుతుంది, గుణాల విభజన ఉంది, యోగము ఉంది, జ్ఞానము ఉంది, మోక్షము ఉంది అని కూడా చెప్పారు. అన్ని గుర్తులు నవ్వుతాయి. ఒక్క హస్తంలోనే 3 గుణాలు, ప్రకృతికి సంబంధించి 3 గుణాలు ఉన్నాయి. ప్రకృతి 5 భాగాల గుర్తులు ఉన్నాయి. పరమాత్మ సంబంధించినటువంటి 3 ఆత్మలు ఉన్నాయి. తర్వాత వచ్చి జ్ఞానం ఉంది, యోగం ఉంది, మోక్షము ఉంది. అన్నిటి గుర్తులు ఉన్నాయి. మనం ఆర్ట్ చేసి చూపించుకోవడం కూడా జరిగింది అంటే ఒకే హస్తంలో. ఆ రకంగా ప్రకృతి శరీరం తయారైనా కానీ ఆ శరీరంలో నువ్వు ఉన్నంత కాలము తెలుసుకున్న దానికి గొప్ప గొప్ప రహస్యాలను ఇమిడ్చి పెట్టాడు దేవుడు. ఆ రకంగా హస్తంలోనే ఎంతో గొప్ప రహస్యం అని చెప్తున్నాం మనం. సరేనా, తర్వాత అంటే కంటికి కనిపించేది, కనిపించినటువంటి సౌలభ్యం ఉన్నాయి. మీరు ధరించే చక్రాలు కూడా కంటికి కనిపించుకోకుండా ఉన్నాయి. దాన్ని తెలుసుకుంటే మరీ గొప్ప జ్ఞానం వచ్చింది. ఇప్పుడు కంటికి కనిపించేది మనం చూసుకుంటే అంటే ఈ కంటికి కనిపించే ప్రకృతి దృశ్యాల్లోనే మనకు పరమాత్మ యొక్క అర్థాలు చాలా ఉన్నాయి, వాటి జ్ఞానము చాలా గొప్పగా ఉంది అని చెప్తున్నాం. ఇవి కన్ను ప్రకృతి సంబంధమైనది, దానికి కనిపించేంత ప్రకృతే, దానివల్ల దానికి కనుపాప అని పేరు పెట్టారు పెద్దలు. ఈ కనుపాపని పిలిచడం వల్ల ఈ అర్థం ఉంది మనకు. తర్వాత దేవుడు గారు ప్రకృతి సంబంధించింది ఇది అని కూడా చెప్పినాడు అని చెప్తున్నాం. అదే సరే, దీంట్లో ఈ ప్రకృతి సంబంధించిన వరకు కనిపిస్తుంది. ప్రకృతి సంబంధించిన హస్తం కూడా దాంట్లో ఎంతో జ్ఞానం ఉంది. ఆ రకంగా ప్రకృతి సంబంధించిన కన్ను కూడా దాంట్లో ఎంతో కొంత జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు మనకు పెట్టాడనమాట. దాని గురించి మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మనం భగవద్గీతలో ఏదో త్రైలోక్యం అన్నాడు, ముల్లోకములు అన్నాడు. అదేలే త్రయము అంటే 3 అర్థం, త్ర అంటే 3 అని అర్థం. అదే నేత్ర అనేటువంటి పదం వచ్చింది. నేత్రము అంటే కన్ను అనే పదవి కాకుండా నేత్రము అనే పదం కూడా వచ్చింది. అర్థమేదా, అంటే త్రము అంటే 3, అనే కలిసి ఉండడము అంటే 3 కలిసి ఉన్నటువంటిది అని. అంటే ఈ కన్ను ప్రకృతికి సంబంధించినా కానీ దీంట్లో విశాలమైన భాగము ఉంది. దాన్ని ఒకదాన్ని ఆవహించి ఉండేది పరమాత్మ. విశాలంగా ప్రపంచంలో పరమాత్మ ఆవహించింది, దాని లోపల ఆత్మ ఉంది, దాని హ్యాండ్ ఓవర్ లో జీవాత్మ ఉంది అని మనం ఇంతకుముందు జ్ఞానం తెలుసుకుందాం. మనం జీవాత్మ ఆత్మ ఆధీనంలో ఉంటాడు. ఆత్మ ఎవరి ఆధీనంలో ఉంటుంది? పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. ఎవరు ఒకరిలో ఒకరు ఇరుక్కుని ఉన్నారన్నమాట. పరమాత్మ విశాలమైంది,
ఆత్మ దానికంటే తక్కువది, జీవాత్మ మరియు దానికంటే తక్కువది అని చెప్పుకున్నాం మనం. ఆ రకంగానే నీ కన్నులో అంటే నువ్వు నేత్రం అనిపించుకుంటే, నేత్రము అంటే అంటే 3 ఎక్కడున్నాయి అని చూస్తే విశాలమైన తెల్లని భాగము పరమాత్మ గుర్తు, దాంట్లో ఉండేటువంటి నల్లని భాగము ఆత్మ గుర్తు, దాంట్లో ఈ మరీ మధ్యలో ఇరుక్కుని ఉంది చూడు, అది వచ్చి జీవాత్మ గుర్తు. అర్థమైందా? ఈ రకంగా 3 గుర్తులు ఇక్కడ ఇవి ఉన్నాయి మనకు. ఈ 3 ఉండడం వల్ల ఏమన్నాం దాన్ని ఆత్రము నేత్రము అన్నారు. అంటే 3 ఉన్నాయి, 3 కలిసి ఉన్నాయి అన్నమాట. ఉదాహరణలో 3 ఉన్నాయి కాబట్టి నేత్రము అని దీనికి పేరు పెట్టబడింది. నేత్రము అనేదానికి విశేషమైన పదము పూర్వం పెద్దలు ఆలోచన చేసి ఈ జ్ఞానాన్ని బయటికి తెలిసేది ఈ బుద్ధి కాకపోతే రేపు ఎల్లుండి లేకపోతే మళ్ళా సంవత్సరం భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ జ్ఞానం బయటికి తెలిసాలంటే ఏం చేయాలా, దీనికి ప్రత్యేకించి పేరు పెట్టాలా, ఈ పేరు పెట్టడాన్ని ఎట్లా పెట్టాలా అని వాళ్ళు ఆలోచన చేసి జ్ఞానం సంబంధించినటువంటి పేరు పెట్టారు. కనుపాప అని ఎట్లయితే చెప్పినారో లేదా నేత్రము అనే పదాన్ని కూడా పేరు పెట్టారు. కనుపాప అంటే ప్రకృతి సంబంధించింది. ప్రకృతి సంబంధించిన దాంట్లోనే ఇన్ని భాగాలు ఉన్నాయి కాబట్టి, దానికి 3 భాగాలు ఉన్నాయి కాబట్టి ఇది నేత్రము అని కూడా ఆడము జరిగింది. ఈ మామూలుగా ఈ తెలుగు ప్రత్యేకంగా ఉంది దీంట్లో. కనుక ఎవరైతే చూసుకో, నాకు కానీ నీకు కానీ అదొకట్లో వదిలేండి. కన్ను తెల్ల గుడ్డు ఉంది, అందరికీ ఎట్లా ఉంటుంది. ఆ తెల్ల గుడ్డులో ఒక నల్ల గుడ్డు ఉంటుంది. అర్థమైందా? ఆ నల్లగుడ్డలో ఇంకో నల్లగుడ్డు ఉంటుంది. అంటే ఇప్పుడు 2 జాతులు ఏర్పడినాయి ఇక్కడ. నల్లగుడ్డ అంతా ఒకటి, తెల్లగుడ్డ అంతా ఒకటి. ఇక్కడ 2 జాతులు అంటే తెల్లగుడ్డ అంతా ఒక భాగం, నల్లగుడ్డ అంతా ఒక భాగం. నల్లగుడ్డలో ఇంకా చిన్న నల్లగుడ్డ ఒకటి. అంటే ఇవి 2 ఒకే జాతి. ఏది నల్లది. ఈ ఆత్మ ఇద్దరు ఏకంగా కలిసి ఉండేవాళ్ళు ఎప్పటికీ అని ఇద్దరు వీళ్ళు ఇచ్చే కనపడే చూడండి. మళ్ళీ బాగా ఇచ్చే 3 కనపడుతుంది లోపల. అంటే ఇంకో పాప అది మామూలుగా ఉందా నల్లది కనపడుతుంది. ఆ రకంగా ఈ 2 ఒక రకము, దానికి మినహా ఉండేది అంతా ఒక రకము. ఈ 2 వేరుగా ఉన్నాయి. అంటే 2 జీవాత్మ ఆత్మ కలిసి 2 ఏకంగా ఉన్నాయి, జోడుగా ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఉంది. ఇది ఎక్కడ గానీ అది బార్డర్ దాటినట్టు తెలిపి ఉంటుంది. ఈ బార్డర్ లోపలనే అనేది ఉంటుంది. బార్డర్ మించి ఎక్కడ ఉండదు అనమాట. ఏమన్నది ఎక్కడెక్కడైనా కానీ లేదు. ఈ బార్డర్ లోపలే ఉంది. అంటే కన్ను తెల్ల కన్ను అంతా ఉండి మధ్యలో నల్ల ఉంది. దాంట్లో పరిశీలించి చూస్తే ఇంకా నల్లది ఉందన్నమాట. అంటే ఇది మన కనుగుడ్డు నిర్మాణం సైన్స్ ప్రకారం చూసుకున్నా, ఇంకో రకంగా చూసుకున్నా, సైన్స్ లో అట్లుంది ఇట్లుంది అంటే ఎట్లానే ఉంది. బయటికి కనిపించేది నీకు, బయటికి కనిపించేది ఇది, బయటకు ఇది ఏ నేత్రము. కనిపించే కలర్లు కూడా అవే. కాబట్టి నేత్రము అంటే 3 కలిసి ఉండేది. ఏ 3 కలిసి ఉండేది? అదే త్రైతము, నేత్రము, త్రైతము అన్ని ఒకటిగా అనుకోగా. ఈ త్రైతం అంతా ఆడింది నేత్రంలోనే ఉంది. ఆలోచన చేస్తే ఆడంలో బాడపూరంలో అది కనిపించేది. వాడు ఆలోచన చేస్తే త్రైతం అనేది నేత్రంలోనే ఉంది. నువ్వు చూసుకుంటే త్రైతం అనేది హస్తంలోనే ఉంది. 3 రేఖలు ఉందా? 3 రేఖలు లేకుండా 3 రేఖలు. 2 ప్రత్యేకంగా 2 కలుసుకుంటాయి. 1 సపరేట్ ఉంటుంది పైన, 1 సపరేట్ పైన ఉంటుంది. 2 మాత్రం కలుసుకుంటాయి. వచ్చి ఆ 2 జాతి ఎప్పుడు కలిసేది ఈ ప్రత్యేకంగా ఉంటుంది. అదే అట్లాగానే ఇది ఎట్లయితే ఉందో ఈ 2 కలిసి ఉండేది ఒకటే జాతి. 4 బట్టలు ఉంటాయి. 2 ఉదాహరణగా ఉంటాయి. తేడాగా ఉంటాయి. అయితే ఇది మాత్రం కలపకూడదు. ఇది ప్రత్యేకంగా ఉంటుంది. తెల్లగుంటుంది. ఈ రకంగా ప్రతి శరీరంలోనూ అంటే మీరు జ్ఞానం తెలుసుకునే రకంగా నేత్రం సృష్టించబడింది. ఈ ఎడ్లైట్ల మాదిరి ఉన్నాయని కూడా చెప్పాను. చూడండి, మీకు ఎడ్లైట్ల మాదిరి ఉన్నాయి, మందికి ఎడ్లైట్లు ఉంటాయి. చూడండి, అది ఎడ్లైట్ల మాదిరి ఉంటాయి. మీకు ఇప్పుడు ఎడ్లైట్లు బయటకు వెళ్ళంటే లైట్లు ఈ ఆర్పినా పనులు అది కనపడాలి. ఎడ్లైట్లు వచ్చానే నీకు సరిపోయేది. అదేగా మళ్ళీ దీంట్లో ఈ లైట్లలో అంటే
దీంట్లో వెలుగు ఉన్నది, కంటిలో వెలుగు ఉంటేనే మనకు కంటిలో వెలుగు అంటే ఏమింది దేవుడు, అది ఏముంది ఏం కథ చూసుకొని ఇవి మనకు డేట్లు బాగా ఉంటాయని చూసుకొని దీనిలో అయితే జ్ఞానం ఉంది తీసుకుంటే పోతుంది. మరి ప్రత్యేకించి ఏమింటే ఇంకా చెప్పడము, మనకు శరీరంలో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని 2 రకాలు ఉన్నాయి. కర్మేంద్రియాల్లో ఎక్కువ పని చేసేది ఎవరో ఏది చెప్పగలుగుతాము. కర్మేంద్రియాల్లో ఎక్కువ పని చేసేది ఇప్పుడు చేతులు పెట్టామనుకో, నోటితో పని చేస్తాను, చేతితో పని చేస్తాను. కానీ నువ్వు టోటల్ గా నువ్వు హోటల్లో పని చేస్తావు అనుకో, ఎక్కువ చేతులతోనే పని చేయాలి. ఎక్కడైనా కూడా అంటే టోటల్ గా చేసుకుంటే చేతులతోనే ఎక్కువ పని ఉంటుంది. అర్థమైందా? వాడు ప్రత్యేకించి కాళ్ళతోనే ఎక్కువ పని ఉండొచ్చు, కానీ వాళ్ళు నడిచే పని ఉంటే అవి ఊగుతంటే మళ్ళా అనుకోతారు. దానికి నేను రవాణా కానీ వాళ్ళు ఇంత పెట్టినా ఊగుతారు, అంత పెట్టినా ఇదే ఊగుతుంది. అర్థమైందా? నేను పని చేయకుండా ఏం లేవు అని పని చేస్తే కింద ఎదుగుగా అన్నిటికంటే ఎక్కువ మన శరీరంలో ఎక్కువ అల్లాడేది, కదిలేది, పని చేసేది చేతులేనమాట. అంటే కర్మేంద్రియాల్లో. జ్ఞానేంద్రియాల్లో ఏది ముఖ్యమైనది? ఆ కర్మ ముఖ్యమైనది. ఈ 2కి బాగా ఈ 2 ముఖ్యమైనది ఏంటివి? చేతులు, కళ్ళు. అర్థమైందా? కర్మేంద్రియాల్లో చేతులు, జ్ఞానేంద్రియాల్లో కన్ను. కర్మేంద్రియాల్లోనే పెద్ద జ్ఞానం విడిచిపెట్టినప్పుడు, అంటే కర్మేంద్రియాలు ఏదైతే ముఖ్యమైందో దాంట్లో గొప్ప జ్ఞానం విడిచి దూరం పెట్టినప్పుడు, జ్ఞానేంద్రియాల్లో దాంట్లో కూడా పెట్టింటాడు అని మనకు లెక్కచారమే. ఆ లెక్క ప్రకారం తీసుకుంటే జ్ఞానేంద్రియాల కన్ను ముఖ్యమైనది కాబట్టి దాంట్లో కూడా జ్ఞానాన్ని విడిచిపెట్టాడు. అదే నేత్రము అని పెట్టాడు. ఈ త్రము అనేది త్రయము అనేటువంటి పదము ఈ కంటికి తప్ప కూడా రాలే. శివుడు శర్మానికి జ్ఞానేంద్రియాలకి 4 ఏం రాలేదు. అంటే 4 కంటే ఇంకొక అర్థం ఉంది. అది ఇంకో అర్థం. భయం లేదు, ఏమాత్రం భయం లేదు. ఈ అలుకలేదు నా అలుక నా అలుక నా అలుక అలుక అంటే భయం. అది కదా చూసుకుంటే ఒక రవ్వ కూడా సన్న పనులు నవ్వులేప్పుడు టక 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 అంటుంటది. ఇది అక్కడ చూసి ఇక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ చూసి ఎంతైనా మాట్లాడేప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఏ మాత్రం భయపడకుండా ఆడుతుంది. ఇది నా అలుక అది దాని పేరు నా అలుక. ఏ పేరు పెద్దలు సెలెక్ట్ చేసి పెట్టారు భయం లేదు దీని అట్లేదా దాని పేరు నా అలుక నా అలుక నా అలుక అని పెట్టారు. అది చూస్తే నా ప్లస్ అలుక నా అలుక అంతేనా. ఈ రకంగా ఈ జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైనది కన్ను, కర్మేంద్రియాల్లో ముఖ్యమైనది చేతి. దీంట్లో ముఖ్యమైన దాంట్లోనూ జ్ఞానం పెట్టాడు, మంచి గొప్ప జ్ఞానం. తర్వాత జ్ఞానేంద్రియాల్లో ముఖ్యమైన దాంట్లోనూ కూడా జ్ఞానం పెట్టాడు, అంటే చాలా గొప్ప జ్ఞానాన్ని పెట్టాడు. మన శరీరంలో కర్మేంద్రియాలతో పని చేస్తున్నాము, జ్ఞానేంద్రియాలతో మనం నిత్యం వాడుకుంటున్నాము. కానీ దీంట్లో ఇంత జ్ఞానం ఉందని మనకు ఇంతవరకు తెలియదు. ఇప్పుడు తెలిసింది మనకు. అంటే ఇది కొత్త మీకు ఇప్పుడు తెలుసుకోవడము. మళ్ళీ ఎన్ని సంవత్సరాల నుంచి మనం జ్ఞానం తెలుసుకుంటున్నాము. మీ ఇంటి పక్కల కూడా ఏమంటారు, మేము కూడా ఉపదేశం తీసుకున్నాం, మేము గురువుని పెట్టుకున్నాం, మేము పోటీ ఇప్పించి కట్టుకుంటే మళ్ళీ పోవచ్చు పనే లేదు. వీళ్ళు నెలకోతురు సాక్షి పెట్టుకుని పోతారు, దేవతలు పిలబడతారు. మళ్ళీ వీళ్ళు జ్ఞానం ఉంటే అయిపోలేటున్నారు. ఇదే జ్ఞానం పని. ఆ గురువు గారు మళ్ళీ మంచి ప్లాన్ వేసి పెట్టుకున్నాడు. మా గురించి పోతే నిచ్చినాడు, అయిపోయింది. ఇంకా మళ్ళీ పని ఏముంది? వీళ్ళ గురువు ఈ కూడా తిప్పుకుంటున్నాడు. ఏం తింటారో ఏం కథ వాళ్ళు ఏం తెలుసుకున్నారో మనకే అర్థం కాదు. కానీ ఈ తెలుసుకునేంత వరకు ఉంటాయి. మన జీవితాంతం తెలుసుకునే జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం అంతా మన బుర్రకి ఎక్కిందనుకో ఇంకోటి జ్ఞానం మాట్లాడుతుంటే మన కథ ఎంత కొంత మనకు తెలుస్తుంది. ఎంతలో కొంతలో మాట్లాడుతున్నాడని. ఈరోజు మీరు చిన్న పిల్లలు 14-15 ఏళ్ళు 20 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు జ్ఞానం తెలుసుకున్నారు. ఇక్కడ 60 సంవత్సరాలు టీవీలో చెప్తానే కానీ జ్ఞానం గురించి వాళ్ళు చెప్తా వీళ్ళకి ఏం జ్ఞానం తెలుసు, ఇది చెప్పే తప్పని చెప్తా. అంటే వాళ్ళకి జ్ఞానం వచ్చింది, తీర్చి చెప్పేంత సౌట్ వచ్చింది 20 ఏళ్ళ పిల్లలకి. 60 ఏళ్ళని స్వామీజీలు పేరు పెట్టుకుని చెప్తానే కానీ వాళ్లకు వీళ్ళ జ్ఞానం తప్పు, ఈ పొరపాటు చెప్పేది అది తెలిసి చెప్తున్నారు. వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఊళ్ళో 35 సంవత్సరాల నుంచి వస్తున్నారు.
తెలుసుకుంటాను మళ్ళీ ఈ బుద్ధి తెలుసుకునేది కూడా కొత్తదే. ఇక అయిపోయిందా కొంతమంది అయిపోయిందని వీళ్ళారు, 6 నెలలు చెప్పుకుంటే ఇంకంతా అయిపోయిందని వీళ్ళారు. ఒకే వాళ్ళ గురువులు అన్నారు ఇంకంతా సరిపోయిందని. ఓ పుస్తకాలు రాస్తేనే అంత అయిపోయింది, అంత ఉండేంత రాసేసిన బుక్కుల్లో అయిపోయినాడు. లాస్ట్కి 40 బుక్కులు అవి అయిపోయాయి. ఇంతవరకు అయిపోలేదు, ఇంతవరకు ఏం లేదు, అయిపోయాయి అన్నమాట. ఏం లేదు, ఎప్పుడు అయిపోతుంది, అంతవరకు అయిపోతుంది లేదు. ఇప్పుడు ఏమి సమయం నేత్రం అంటే ఏమర్థమైంది? ఇప్పుడు కూడా పడుతుంది. హలో దగ్గరున్నా చెప్పండి పాపకు. నేను గట్టిగా అర్థండి నాకు సాదా చెప్తే వెళ్ళిపోతుంది. నిన్ను అడగ బుద్ధి తక్కువ కూర్చో. మీకు అర్థమైంది నేత్రం అంటే? నేత్రం అంటే అర్థమైంది కదా, కన్ను అంటే అర్థమైంది కదా, కానీ పాపాన్ని అంటే అర్థమైంది కదా. ప్రకృతిలోనే దైవ జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అర్థమైందా? నువ్వు బురదలో ఎత్తుతే దాంతో మాణిక్యం కూడా దొరుకుతుంది. ఈ ప్రకృతిలోనే, శరీరంలోనే, ప్రకృతి సంబంధించిందే శరీరం. దీంట్లో వెతికితే విశేషమైన గొప్ప జ్ఞానం, రత్నాల కంటే గొప్ప జ్ఞానం దొరుకుతుంది నీకు. అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పినది అద్దు మీరు చెప్పినామా, అద్దు లోపల చెప్పినామా? మనం అద్దు లోపల చెప్పిన అద్దు లోపల శరీరం అద్దులో అంటే దేవుడు చెప్పిన అద్దు లోపల, గీత లోపల చెప్పినాం. అర్థమైందా? ఏంత కన్నని ఆడబెట్టి చెప్పలేదు, నేత్రమని ఆడి చెప్పలేదు భగవద్గీతలు అంటే శరీరం గురించి చెప్పినాడు, శరీరం లోపల దాని గురించి చెప్పినాడు, మనం దాని గురించి చెప్పినాం. కాబట్టి ఇది ఈ భగవద్గీత. ఇది అది వేరు, అది వేరు. తత్వం అంటే అది వేరు. ఇంతకుముందు చెప్పాను తత్వం అంటే ఏమని, తత్వం అని, అది నేను అని. అసి అంటే అయినా ఒకటి అయినా ఒకటి. అది అంటే అది ఎదురు ఉండేది, నేను కలిసిపోయాము. అంటే ఎదురు ఉండేది దేవుడు ఉన్నాడు, నేను ప్రకృతి, నేను దేవుళ్ళే కలిసిపోయానండి. ప్రకృతితో అజ్ఞానంతో కూడుకున్నాను, జ్ఞానం సంబంధించిన ఉన్నాడు దేవుడు. వాళ్ళే తత్వమని ఇంతకుముందు చెప్పినా, తత్వాల పుస్తకం రెడీ అనేది దాని గురించి చెప్పినాం మనం. అర్థమైందా? చెప్పిన దాని గురించి మనం చెప్తాను కదా, చెప్పిన దాని గురించి చెప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పుడు మనం నేత్రమైన దాని గురించి కొత్తగా చెప్పుకున్నాము, కన్నా దాని గురించి ఇంతకుముందు అభిప్రాయాలు అని చెప్పినాము. దాని గురించి సింపుల్ గా చెప్పలేదు, కొత్తగా చెప్పలేదు. అది అర్థమైనా 3/4 గంట గంట సేపు చెప్పిన విషయం అది. ఇప్పుడు మనం దాన్ని కొద్దిగా చెప్పి వదిలేసి తర్వాత ఈ నేత్రం అనే పదానికి అర్థం చెప్పుకున్నాము. అంటే నీ శరీరంలోనే దేవునికి సంబంధించిన విషయాలు ఇన్ని ఉన్నాయి, చూసుకో. ఏ పుస్తకాలను తీరుతుందో చెప్పని లేదు అంటే వీళ్ళు చూసుకుంటే కూడా ఎంత ఉన్నాయి. జీవుడు ఎవరాధీనంలో ఉన్నాడు? ఆత్మాధీనంలో ఉన్నాడు. ఆత్మ ఎవరాధీనంలో ఉంది? పరమాత్మ ఆధీనంలో ఉంది. అదేదా అదే చిత్రము ఇక్కడ కనిపించడం చేసినాడు. అంతా ఆలోచించి పరమాత్మ ఉంది తెల్లని గుర్తుతో, దాని మధ్యలో ఆత్మాల గుర్తుతో నల్లని గుర్తు ఉంది, ఇంకా నల్లని గుర్తు. దాన్ని ఇంకా బాగా పరిశీలిస్తే దాంట్లో ఇంకోటి ఉంది. అంటే ఈ 2 ఒకటే కలర్లు ఉన్నాయి, అది ప్రత్యేకించి కలరు. అంతేగా ఎక్కడ పోయినా జీవాత్మ ఆత్మ ఎక్కడైనా పోవలసిందే కదా, పరమాత్మ ఎక్కడికి పోదు. కాబట్టి 2వ జాతి ఇది ప్రత్యేకించిన జాతి. అదేగా ఈ రకంగా మన శరీరంలో నేత్రము అనే దాని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈ జ్ఞాపకం పెట్టుకుని మీ ఇళ్ళగా ఉండే వాళ్ళు కూడా చెప్పండి. ఆయన కూడా జ్ఞానం అవసరం లేదు, నేను తెలుసుకుంటే చాలే అనుకోదు. నువ్వు తెలుసుకుంటే ఏమవుతుంది అంటే స్వార్థం అవుతుంది. అర్థమైందా? నువ్వు తెలుసుకోవాలి, నువ్వు చేసుకునే నీ పని నువ్వు చేసుకుంటాడు. అట్లయినా దేవుని పని చేస్తున్నావా? లేదు. ఇతరులు తెలియజేసి మీరు కూడా దేవుని పని చేయండి అని చెప్పుకోవడము మంచిది అన్నమాట. అంట అటువంటి అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుంది? మీరు మంచి పని చేసినట్టు కాదు. ఇది జ్ఞానం చేసి కూడా అంటే జీవితాలు మా ఇంటి వాళ్ళ మితికిచ్చే మాకు సంసారం ఏం కావాలా అనే వాళ్ళు ప్రశ్న వచ్చు. సంసారం ఏం కావాలో ముందు రాసి పెట్టుబడి లేదా ఏం కావాలా అంటే ఏం కావాలో నీకు తెలుసు, నాకు తెలుసునా? ఎప్పుడేం తెలుస్తా నీకు తెలుసునా? ఏమైతే నీకు తెలుసునా? తెలుసునా? తెలుసు. కాబట్టి ఈ లెక్క ప్రకారం పోతే నేను అందరికంటే చాలా దూరం అవుతారే అనుకుంటాడు. అంత సంపాదన లేకుండా పోయినప్పుడు, ఆ బాకీలన్నీ ఎక్కువైపోయినప్పుడు, పక్క నుంచి కూడా ఆదాయం లేనప్పుడు వాడేమనుకుంటాను అంటే ఎంత కనిపిస్తుంది, నేను అందరికంటే బీజం అయిపోతాను, ఏ సంపాదన లేదు నాకు,
నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం దేవాలెత్తి పోల్చి పని వస్తాయి ఈ ఊళ్ళో గొప్ప ఏ రోజు ఇలా ఉండే అదే అనుకుని అట్లా ప్రయత్నాలు కూడా చాలా మంది చేస్తుంటారు. ఎలుగురు వెళ్ళమని ఎంతమంది అనుకుంటా అంటే ఇక్కడి నుంచి అధికం ఉంది, అక్కడి నుంచి అధికం ఉంది, మనం ఏం పని చేసినా అధికం ఉంది. ఇట్లా 2 కూడా నేను పెద్ద సోకాలు అయిపోతాను అనుకుంటాను. ఈ పెద్ద సోకాలు అయినాడు వాడు పెట్టి పోసి పని లేకుండా ఇంకో ఉంటుంది కర్మ వాళ్ళు నడిపి అట్లా నడిపించింది. వాళ్ళు కూడా ఏం జరగదన్నమాట. అట్లాగా నాకు సంసారం ఎట్లా జరిగాయంటే నువ్వు చేపించుకుంటే జరుగుతున్నాయా సంసారాలు, నీ తెలివి జరుగుతున్నాయా, నువ్వు ఎంత నష్టపోవాలో అంత నష్టపోతావు, ఎంత లాభపడాలో అంత లాభపడతావు. నష్టపడతానికి నష్టము రాలేదు, లాభపడటానికి లాభం రాలేదు. లోన్ చేతిలో ఏం లేదు, వాడు ఏమి తెలివి తక్కువ, ఏమి చేత కాదు, పెద్ద మానవ మాట్లాడి తిరిగి లేదు, బుర్ర యోచన చేసి పనులు వాడిని కోట్లు కుడతారు ఆటోమేటిక్ గా. వాడు ఎంత తరగా ఉపయోగించా గానీ వాడు డబ్బులు కూడా బిజీ అవుతాడు. అదేగా అన్ని సౌకర్యాలు వాడు ఉన్నారు కానీ అయితే ఉన్నారా కావడం లేదు అసలేగా. కానీ సౌకర్యాలు కావాలనుకుంటే అవుతాం ఏమిట్లో జ్ఞానంలో ఇంట్లో దాంట్లో కావాలనుకుంటే మాత్రం అవుతాం. మళ్ళా వేరే ఎంతమంది సౌకర్యం ఏం కథ ఎంతమంది కావాలనుకున్నారో ప్రయత్నం చేయండి. ఇప్పుడు పుట్టి ఎంతమంది కావాలి అవుతాం.